పార్టీలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపిన బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆర్డీఓ నాగిరెడ్డి, మండల తహసీల్దార్, ఎండీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, అఖిలపక్షం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. మనం దేని పెట్టినాం? గుంట భూమి లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాం. ఎందుకంటే రైతు అంటే ఎకరమున్న రైతే, 100 ఎకరాల రైతే అంటాం, భూస్వామి అంటాం. ఈ స్కీమ్ ఏంటంటే గుంట భూమి లేకుండా జాతీయ ఉపాధి పథకం పోవడం అంటే అప్పుడు కరువు రాగానే ఏం చేశారంటే ప్రతి ఇంటికాడ వాళ్ళందరూ జాబ్ కార్డు తీసుకున్నారు. అన్న తినాలి, ప్రతి కరువు పని పోవడం కూడా జాబ్ కార్డు తీసుకున్నారు. మరి అట్లేయాలంటే జాబ్ కార్డు తీసుకొని వ్యవసాయ కూలికి పోవడంలో కూడా జాబ్ కార్డులు కాబట్టి మన ప్రభుత్వం ఆలోచన ఏం చేసిందంటే కూలి అయితే కనీసం సంవత్సరంలో 360 రోజులు. గతంలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 100 రోజులు పెట్టింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజులు చేసింది, 10 దినాలు పెంచింది. కానీ ఆ 360 రోజులలో నిజమైన వ్యవసాయ కూలి అయితే కనీసం 20 రోజులు పోతారు కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వం 20 రోజులను మ్యాండేటరీ పెట్టింది. దాన్ని కూడా పెద్దలు చేశారు. సరే, ఇంకా తక్కువ కొంతమంది ఎందుకు అంటున్నారు, ఈ ప్రభుత్వం భూమి లేని వాళ్ళకు చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మేము పరిగణన తీసుకుంటాం. ఇంకొకటి రైతు బీమా. ఎవరైతే 59 సంవత్సరాల నుండి గుంట భూమి ఉన్న రైతు ఏదైనా ప్రమాదవశత్తు లేకపోతే అకాల మరణం చేస్తే గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బీమా ఇచ్చినామో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా ఎవరు కాగలేదు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దగ్గర నుండి రైతు బీమా ఇప్పించే బాధ్యత నాది. మూడో విషయం, రేషన్ కార్డు అనేది అన్నిటి నిరంతర ప్రక్రియ. ఇంకొక ఇక్కడ ఇప్పుడు మా ఎండో గారిని మా ఆఫీసర్లను పిలిచిన ఈ ఎంఆర్ఓ మొన్న కూడా చెప్పిన, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో కానీ ప్రభుత్వ పథకాలు ఎన్ఆర్జే సీసీ రోడ్డు కానీ ఏదైనా బిల్డింగ్ కానీ లేదా సొంతానికి ఒక ఇల్లు కట్టుకుంటే తప్పకుండా ఇసుక పర్మిషన్ అని చెప్పిన మొన్ననే ఎంఆర్ఓ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ వారంలో ఎవరైతే దరఖాస్తు చేసి నిజంగా దారం చేసుకొని ఇసుక దండ చేసుకోవడం వద్దు. ఎవరైతే ఇసుక కొట్టుకుంటాం, ఇంటికి కట్టుకుంటామంటే చాలా కట్టుకొని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చెప్తా, ఇప్పుడు అవసరమైతే కలెక్టర్ మాట్లాడతా, ఇసుక పర్మిషన్ బాధ్యత మనది. వాము మనది, మన దాన్ని మనం కొట్టుకునే హక్కు మనకు ఉంటుంది. మన వస్తువులు మనం వాడుకోవచ్చు. కాకపోతే హైదరాబాద్ లేకపోతే పట్టణమో అమ్మే బంద్ చేసుకొని మీరు కూడా అందరూ సహకరించి ఎవరైతే సొంత అవసరాలకు, సొంత ఇళ్లకు లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు, మన ప్రభుత్వ సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు తప్పకుండా ఇక్కడనే పర్మిషిస్తా అని చెప్పి మాటిస్తూ అన్ని విషయాలు కూలంకషంగా ఇంకా లిస్ట్ జరిగే ఉంది. ఇంతమంది వచ్చారు. ఇందిరమ్మ భరోసా మా పేరుందా లేదా, రేషన్ కార్డు అప్లై చేస్తే మా పేరుందా లేదా, గతంలో రేషన్ కార్డు ఉంది కానీ మా పిల్లల పేరు ఎక్కలేదు అనుకున్న వాళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళు ఒక 10-20 నిమిషాలు, ఒక అర్ధగంట ఒక్కొక్క స్కీము 200, 600, 230 మంది పేర్లు కాబట్టి ఒక 1000 పేర్లు ఉన్నాయి. దయచేసి ఒక గంట సేపు నిశ్శబ్దంగా ఉంటే ఆ పేర్లు చదువుతారు. ఆ పేర్లలో ఆ 4 స్కీములకు సంబంధించి మీ పేరు లేకపోతే మీరు ఎవరు ఆధారపడద్దు. నేను మీ బిడ్డగా నేను ఉన్నా, తప్పకుండా నేను మాటిస్తున్నా. అవసరం మళ్ళీ చెప్తా, ఈ 4 సంబంధించిన స్కీమ్లలో అర్హుల ఎవరిని కూడా వదిలిపెట్టను. అది ఏ పార్టీ కానీ ఏ పార్టీ కాకపోతే బీదోళ్ళు కానీ ఆ ప్రభుత్వ స్కీమ్కు ఆ 4 పథకాలకు ఎదుర్కొన్న వాళ్ళకు ఇప్పించే బాధ్యత కానీ అవసరమైతే నా ఫోన్ నెంబర్ తీసుకొని నా ఫోన్ చేసి మా అధికారులకు చెప్తా. సాయంత్రం దాకా ఉండి ఎవరైతే ఆ పేరు రాలేదో ఎంచుకుని తీసుకొని ఈ చదివిన పేర్లే మీరు ఎంచుకుని అనుకోకండి. దయచేసి ఏదైతే 600 మంది రేషన్ కార్డులకు, 200 మంది జాతీయ ఉపాధి పథకం 200 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఫైనల్ అనుకోకండి. మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే బాధ్యత నాది. నేను మీకు మాటిస్తున్నా. కాకపోతే ఓట్లతోటి ఒక్కొక్క పథకానికి ఎంతమంది పేర్లు వచ్చినాయో విని మీరు దాన్ని లేని వాళ్ళు అరువుగా చేయండి. 26 తర్వాత మళ్ళీ నేను ఇదే ఫంక్షన్కి వచ్చి ఇదే అఖిలపక్షం అన్ని పార్టీలను కూర్చోబెట్టి మీ సమక్షంలో ఆ 4 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తా.
చేయాలనుకుంటే ప్రభుత్వం ఇంటికాడ కూర్చొని మళ్ళీకో పుల్లేకో కాడి చేయొచ్చు, ఎవరికో ఇంద్రాలు చేయొచ్చు, ఎవరికో ఆత్మీయ భరోసా చేయొచ్చు. ఎందుకోసము? పారదర్శకంగా మీ అందరికి అందాలి, మీ సమక్షంలో సెలక్షన్ కావాలి, మీ అందరి సమక్షంలో బెనిఫిషియల్ ఎంపిక చేయాలని ఇది స్కీమ్. కాబట్టి దయచేసి మీరు నాకు సెలవు ఇవ్వాలి. ఇంకా 4 మండలాలు ఉన్నాయి, ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు. నేనున్న పెట్లో నిలబడి ఎట్లా కూర్చొని నిలబడదు వాళ్ళు కూడా మిగతా ఇక్కడ ఈ పక్షం వాళ్ళు కానీ ఆ పక్షం వాళ్ళు కానీ లేకపోతే మా అక్క జిల్లాలో మీరు కూడా ఇంకా సజెషన్ ఇవ్వండి. మా అధికారులు రాష్ట్రంలో మా డిఆర్డీఓ గారు గత 4 నుంచి అన్ని గ్రామాలు మంచిగా సెలక్షన్ చేస్తున్నాడు, మన ఆలయానికి మంచి పేరు చేస్తున్నాడు, క్షుణ్ణంగా లబ్ధిదారులందరూ పేరు రాసుకుంటాడు. కాబట్టి నాగిరెడ్డి గారి సమక్షంలో ఇంకా ఈ మండలానికి గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చినట్టుగా నా బాధ్యత తల్లి. మీరు ఓపికతో ఉండండి. దయచేసి మీరు ఎవరు అధ్యక్షుడు రేపు మీరందరూ మళ్ళీ రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఈ వేదిక మీద రావాలి. నా తోటి మీరు 4 ఏళ్ళు ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలి. కొంతమంది ఎంపీడీసీగా, కొంతమంది సర్పంచ్గా, కొంతమంది వార్డు మెంబర్గా, జెడ్పీడీసీగా అందరం కలిసి 4 ఏళ్ళు ఓర్పు తెలియదాం. ఎలక్షన్ వచ్చినట్టు ఎవరు జెండాలు పడదాం. అందరికి ఎవరి మీద ప్రేమ ఉంటే, ఎవరు మంచి సంక్షేమ పథకాలు అందిస్తే, ఎవరు వాళ్ళని ఆదరిస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇది మాత్రం రాజకీయాలు లేదని ఇంత మంచిగా సజావుగా సరే స్టార్టింగ్ ఆత్మధర్మం ఉంటుంది. నువ్వు నేను అనుకుంటాం, మళ్ళీ అందరూ అందరిలో కలిసిపోతాం. దీనికి ఇంకా ఈ ప్రతిపక్ష నాయకులు కానీ, విపక్ష నాయకులు కానీ, బీజేపీ కానీ, ఇక్కడ సిపిఐ నువ్వు మాట్లాడినా అందరు మాటలు ఆలకించి ఏమున్నా ప్రభుత్వ లక్ష్యం ఈ 4 స్కీములు మీ అందరి పేదలకు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ దయచేసి మీ బిడ్డగా నాకు సెలవు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ జై హింద్. అవగాహన ముందు కూడా దయచేసి నాకు 4 గ్రామాలే కాబట్టి నేను ముందు మాట్లాడతాను. లేకపోతే మీతో ఇక గంట 2 ఉంటా. ఏదైతే మీకు ఈ 4 సంబంధించినటువంటి స్కీమ్లకు సంబంధించినటువంటి ఎవరైతే లిస్ట్ పేరు లేవో ఈ లిస్ట్ ఫైనల్ కాదు అన్న, ఈ లిస్ట్ ఫైనల్ కాదు. మేము చదివిన పేర్లలో ఎవరైతే ఎదుగుతుంది ఈ 4 స్కీమ్లకు ఇంకా ఉంటే ఇవాళ దరఖాస్తు చేసుకోవచ్చు. పాత దరఖాస్తు మీ పేర్లు ఏమైనా మిస్ అయిపోయి వాటిని కూడా పైకి తీసుకున్నాం. రేపు 26 నుంచి ఈ 4 పథకాలను ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఎవరైనా అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు కానీ, ఇందిరా మిల్లు కానీ 8,000 రూపాయలు పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరాకు, అంటే 6,000 ఒకసారి 6,000 ఒకసారి. దాంట్లో కూడా ఎందుకు కొంచెం మార్పులు జరిగాయంటే గతంలో రియల్ ఎస్టేట్ పెంచాలి కానీ కొండలకు గుట్టలకు ప్రభుత్వ వ్యవసాయ ఆమోదం లేని భూములు తీసేస్తే దాంట్లో కూడా మీ ఆత్మకూరులో ఏ భూములు తీసేసారో ఆ ఏ రైతుల పేరు కూడా మేము ముందు వస్తాము. ఒక అందరూ కూడా వ్యవసాయ భూమి ఉండి ఆ రైతు పేర్లు వస్తే అది కూడా తీసేస్తాము. లేకపోతే ఇంకా పెద్ద ఆసాన్ని ఆయన వెంచర్ చేసినా లేకపోతే నాన్ అగ్రికల్చర్ అయినా ఆయన పేరు కనుక రైతు బంధువులు వస్తే మీ అందరి సమక్షంలో మీ ఆమోదంతో ఆ పేరు తొలగిస్తాము. సుమారు అట్లా మీ దగ్గర 230 ఎకరాలు మాత్రమే వ్యవసాయానికి సాధ్యం లేని భూమి తీసేసారు. ఒకటే దయచేసి మీరు ఉంది మీ ఆత్మకూరు ప్రజల కోసమే ఈ 4 పథకాలు ఇంప్లిమెంట్ చేద్దాం. గతంలో వచ్చినవి కాకుండా కొత్తవి కూడా ఎన్ని రేషన్ కార్డులను ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఆత్మకూరు టౌన్ కు అన్ని గ్రామాల కంటే ఎక్కువ మీ ఆత్మకూరు మా టౌన్ లో ఇంద్రం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అన్ని గ్రామాలకు 20-30 ఇస్తే మీ ఆత్మకూరు 50 ఇల్లు ఇస్తా. ఈ 4 ఏళ్ళు మొత్తం 200 నుంచి 300 ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. దయచేసి మీరు ప్రతిపక్షంగా ఇక్కడ స్వపక్షంగా అన్ని పార్టీలు కలుసుకొని దీనికి ఏదో మీ సూచన సలహాలు తీసుకుంటాం. మనం ఏదైతే ఇచ్చినటువంటి అమలు మార్గాన్ని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏదైతే వ్యవసాయ కూలీలు అంటే గుంట భూమి లేకుండా వ్యవసాయ కూలీలుగా ఏదైతే జాతీయ ఉపాధి పథకంలో కరువు పని ఉంటారు కదా ఆ కరువు పనిలో జాబ్ కార్డు ఉండి 2023-2024 సంవత్సరంలో ఒక 20 రోజులు పనిచేసి ఉండాలి. అంటే ఈ ఉద్దేశం ఒక్క చెప్తాను, ఒక్క నిమిషం రావాలి నేను చెప్పే మాట్లాడు. ఈ ఉద్దేశం ఏంటంటే ఒక్క నిమిషం జాతీయ ఉపాధి పథకం అనగానే కరువు పని అనగానే జాబ్ కార్డు తీసుకున్నారు. చాలా మంది హైదరాబాద్ లో బస్సులు పోయారు, అమ్మాయి పని చేసుకున్నారు, లేకపోతే మేస్త్రి పని చేసుకున్నా జాబ్ కార్డు అందరూ తీసుకున్నారు. కానీ నిజమైన వ్యవసాయ కూలి అంటే సంవత్సరానికి ఒక 20 రోజులన్నా ఎన్ఆర్జీ జాతీయ ఉపాధి పథకంలో పనిచేయాలని ఒక కండిషన్ పెట్టాం. కాబట్టి దానికి ఎంతమంది ఎదుగుతుంటే ఈ ఆత్మకూరులో
మొత్తం నిరుపేదలై ఉండి జాబ్ కార్డు ఎలాంటి చేసి ఎదురు కూలి పడిపోయిన వాళ్ళు 150 మంది ఉన్నారు. ఆ లిస్ట్ కూడా మీకు చదువుతాం. ఇంకా ఎవరైనా జాతీయ ఉపాధి పథకంపై భూమి లేని నిరుపేదలు ఉంటే ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. అవకాశం మీకు ఖచ్చితంగా ఉంటుంది. రైతు భరోసా గతంలో ఎట్లయితే ప్రతి ఎకరాకు రైతు బంధు ఇచ్చినామో ఎక్కడ కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు కట్టిన లేదు. నీకు 50 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా మొత్తం రైతు భరోసా వస్తుంది. అప్పటికంటే 2,000 ఎక్కువ వస్తుంది. కాకపోతే వ్యవసాయేతర భూములను మాత్రమే తీసేసారు. అందులో కూడా 230 ఎకరాలు మాత్రమే ఈ ఆత్మకూరు టౌన్లో తీసేసడం జరిగింది. రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డు అనేది కొత్త రేషన్ కార్డు. గతంలో రేషన్ కార్డు ఉంది, పెళ్లి అయినాక పిల్లలు పుట్టి ఆ పిల్లల పేర్లు కనుక ఎంట్రీ కాకపోతే, రేషన్ కార్డు పెళ్లి అయినాక కోడల పేరు ఎక్కకపోతే వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డు మీ ఆత్మకూరులో సుమారు 636 మంది కొత్త రేషన్ కార్డు వచ్చాయి. 636 మందికి. ఇంకెవరైనా కొత్త రేషన్ కార్డు ఎంచుకుంటే ఇవాళ దరఖాస్తు చేసుకోవచ్చు. నిరంతర ప్రక్రియ. అదేవిధంగా 180 మంది రేషన్ కార్డు ఉండి పిల్లలు పుట్టిన వాళ్ళు, కోడలు వచ్చిన వాళ్ళు అందులో పేరు నమోదు చేసుకోవడానికి 180 మందికి, అంటే 630 కొత్త కార్డులు, 180 పాత కార్డులలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అందులో కూడా మీ పేరు రాకపోతే ఈ రోజు మీరు అందులో మీ పేరు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకొకటి ఇందిరా మిల్లు. ఏదైతే ఇల్లుండి, ఇల్లు అంటే పెంకుడి కావచ్చు, గుడిసె కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఖాళీ కాకుంటే తప్పకుండా విడతల వారీగా ఇందిరా మిల్లు వస్తాయి. మన ఆలయ నియోజకవర్గానికి 3,500 ఇందిరా మిల్లు ఇచ్చాడు. నేను కూడా గౌరవ మంత్రితో కొట్లాడినా. మాది ఎస్సీ తుర్కపల్లి కానీ బొమ్మరామల తండాలు ఎక్కువై ఎస్సీ కోట ఎక్కువ అంటే ఇంకో 1000 ఎక్కువ ఇస్తాను మనం మాటించు. అంటే సుమారు 4,500 ఇందిరా మిల్లు మన ఆలయ నియోజకవర్గం వస్తాయి. అంటే మీలాంటి పట్టణ ప్రాంతానికి సంవత్సరానికి మనం 100 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మీ అందరూ క్రమశిక్షణ మాకు ఎక్కువ అంటే వేతనం తక్కువ ఇచ్చినా మీకు ఖచ్చితంగా ఇందిరా మిల్లు కూడా ఎక్కిస్తాం. అదేవిధంగా ఈడ ఇల్లు శాఖ ఉంది. ఇల్లు లేని వారు 361 మంది ఎంపికారు. అంటే ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్ ఉంది, వాళ్ళకి అవకాశం ఉన్న 360 మంది. ఇక ఇల్లు లేకుండా జాగా లేకుండా ఉన్న వాళ్ళు 71 మంది. దీనికి కూడా ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే, ఎక్కడైతే ఇల్లు జాగలేక చాలా మంది ఉంటే గవర్నమెంట్ ప్లేస్ కానీ ఏదైనా అసైన్ ల్యాండ్ కానీ సీలింగ్ భూమి ఉంటే దాన్ని సేకరించి ప్లాట్లు వేసి ఇల్లు లేని మొత్తమే ఇల్లు లేకుండా జాగ లేకుండా ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరా మిల్లు కట్టేయాలి సెకండ్ ప్లేస్ అని చెప్పి ఈ ఆలోచనతోటి ఈ 4 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రేపు జనవరి 26 నుంచి ఈ 4 పథకాలను లాంచ్ చేస్తున్నాం. తప్పకుండా 26 నుంచి మీ ఖాతాలలో రైతు భరోసా ఇవ్వబోతున్నాం. వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా ఇవ్వబోతున్నాం. 26 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు వాళ్ళ సభ్యత్వం నమోదు పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. ఇందిరా మిల్లు కూడా ఇస్తున్నాం. దయచేసి అంత ఏకతాటి ఉంది. రేపు ఎలక్షన్ వచ్చినాక నీకంటే నువ్వు నా వెంట నేను పడతా. దయచేసి అభివృద్ధి విషయంలో మాత్రం అందరం కలిసే నా వెంట నేను పడతా. దయచేసి అభివృద్ధి విషయంలో మాత్రం అందరం కలిసే పోదాం. ప్రభుత్వం మనందరం ఓట్లేసి తెచ్చుకున్న ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం వచ్చినా ఓటేసినా ఓటేయకుండా అందరికి ప్రభుత్వమే, అందరికి ఎమ్మెల్యేనే. ఇలా ఏం కావచ్చు, నువ్వు కావచ్చు, మీరు కావచ్చు, కానీ ప్రజల విషయంలో మాత్రం ప్రభుత్వం వచ్చే విషయంలో మీరు కొట్టాడండి. ఇంకా ఈయన పేరు రాకపోతే ఈయన ఎన్నుకున్నాడు, ఈయన బియ్యమంటే తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది. నేనైతే మీరు చూస్తున్నారు, గత 10 ఏళ్ళుగా మీతో ఉంటున్నా. ఎమ్మెల్యే కాదు, మీకు ఆరోగ్యం చెప్పిన సేవకుడిగా సేవ చేస్తా. మీకు ఎంతమందికి ఎన్ని స్కీములు కావాలన్నా పార్టీలు ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నాం. పార్టీలు ఖచ్చితంగా మీకు మీరే సేవ్ చేయండి. రేపు ఎంతమంది 360 మంది ఇందిరా మిల్లు కావాలని చెప్పారు. అందులో సెలెక్ట్ అంటే దరఖాస్తు చేసుకున్నారు, అంతమంది ఎంచుకున్నారు. దీంట్లో మీరే 100 మందికి ఇవ్వని చెప్తే మీ అన్ని పార్టీలను కూర్చోబెట్టి తప్పకుండా పార్టీలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యంగా నా ఉద్దేశం నిరుపేదలకు అందాలి. పార్టీలు ఖచ్చితంగా నిరుపేదలకు అందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదోడికి అందాలి. అప్పుడే దీనికి ప్రభుత్వానికి సాధకత ఉన్నది. దయచేసి లిస్టు మొత్తం చదువుతారు. ఆ లిస్టు లేకపోతే ఎవరు కూడా గొడవ పడకండి. ఇది నిరంతర ప్రక్రియ. నేను కూడా గంట సేపు పోకూడదు. ఇలా 4 గ్రామాలు గ్రామసభ పెట్టినా మీరు అందరూ ఆత్మకులను
మంచిగా కలిసి పని చేస్తారంటే మీరు గలాట పెట్టుకుంటే మంచిది కాదు. మీరు కూడా ప్రజల కోసం పెట్టడానికి తప్పలేదు. ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అడగడానికి సిద్ధంగా ఉంది. అందరు పేదలకు ఎలా న్యాయం చేస్తుంది ఈ పథకాలంతా పేదలకు, రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నాం. దీనందరూ మీరు హర్షించాలి, ప్రభుత్వానికి మీరు సహకరించాలి. ముందు ఏ కార్యక్రమమైనా ఆత్మకూరు అంటే 8 మండలాల్లో అభివృద్ధిలో ముందుందని అన్ని మండలాలు చెప్తే మీరు వచ్చి పెట్టినట్టు నిర్ణయం చేస్తారు. మీరు అందరూ మేము మాట మీరు ఇవి చదివి వినిపిస్తారంటే ఏంటంటే 200 మంది, 200, 300, 600, 1200 మంది రీచ్ అవ్వాలంటే 2 గంటలు పడుతుంది. మరి మీరే నాకు 4 గ్రామాలు కదా, మీరు ఎమ్మెల్యే ఉండాలని పెట్టాడుతున్నారు, తప్పలేదు. కానీ మరి 4 గ్రామాలు అంటే సాయంత్రం 4 గంటలు. దయచేసి ఒక్కటే చెప్తున్నాం మీ అందరికీ విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం ఆలోచన పేదోడికి న్యాయం చేయాలి, ఇందిరా మిల్లు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరా మాత్రమే భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో వస్తున్నాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు. చివరి బెనిఫిషియర్ చేరేంత వరకు కూడా నేను సమయం ఇస్తా. నేను ఆ లిస్ట్ లో పేరు అప్లై చేసిన పేర్లను కూడా వచ్చే విధంగా చేస్తా. కాబట్టి మీరు అందరితో భావించారు. దయచేసి మంచిగా మా మండలం మళ్ళీ మీ టౌన్ మంచిది, అభివృద్ధిలో ముందుంది. నిధులు సేకరించడంలో ఏ పార్టీ ఉన్నా గుంపుకొచ్చి కొట్లాడి మీద అభివృద్ధి చేసుకునే మీరు ఎన్నికలు చేస్తే అన్ని మండలాలకు ఒకే అయితే మీ ఆత్మకు ఒకే అవుతుంది. అంటే ఇంత మంచిగా మీకు ఇష్టం కాబట్టి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.